మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున వందనాలు. ప్రియమైన సంఘ ప్రియమైన బిడ్డలారా, మరి కాల సమయం దేవుని వాక్యం ధ్యానించిన ముందుగా ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. కృపగల తండ్రి, దయగలమైన యేసయ్య, బంగారు పాదాలకు లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రములు. గతించిన రాత్రి అంతా నీ రెక్కల జోడిని కాచి కాపాడి సంరక్షించిన దేవా, మరి కాల సమయం సజీవ లెక్కను చేసి ప్రార్థించుండగా వాక్యమైన దేవుడు వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడి మీరే మేము గంత ప్రభావాలు పొందమని యేసునామమున నడుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియమైన సంఘ ప్రియమైన బిడ్డలారా, దీనికి ఏర్పాటు చేయని వాక్య భాగము త్రిత్వము తరువాతి మొదటి ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన పాత నిబంధన వాక్య భాగము ప్రవక్త అయిన ఇర్మీయా గ్రంథము 9వ అధ్యాయము 23-24 వచనములు ఈ విధంగా రాబడినవి. త్రిత్వము తరువాతి మొదటి ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన పాత నిబంధన వాక్య భాగము ప్రవక్త అయిన ఇర్మీయా గ్రంథము 9వ అధ్యాయము 23-24 వచనములు ఈ విధంగా రాయబడినవి. యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, జ్ఞాని తన జ్ఞానమును బట్టి, సూర్యుడు తన శౌర్యమును బట్టి అతిశయింపకూడదు. ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయింపకూడదు. అతిశయించువాడు దేనిని బట్టి అతిశయింపవలెననగా, భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకొనుటను బట్టియే అతిశయింపవలెను. అట్టి వాటిలో నేను ఆనందించవాలనని యెహోవా సెలవిచ్చున్నాడు. ప్రియదేవుని సంగమా, ప్రియదేవుని బిడ్డలారా, భక్తుడైన ప్రవక్త అయిన ఇర్మీయా ద్వారా దేవుడు తెలియజేస్తున్న మాటలు. అవును, మన అతిశయము ప్రభువునందు ఉండాలి. ప్రభువును బట్టి అతిశయించాలి. ఆయన మన పట్ల చూపిన కనికర కృపలను బట్టి, ప్రేమను బట్టి, తండ్రి మనల్ని ప్రేమించిన విధానాన్ని బట్టి, ఆ ప్రేమ యందు తన కుమారుని యందు ఆ కుమారుని యందు విశ్వాసముంచి ఆ కుమారుని ద్వారా రక్షణ పొందుకున్న మనము ఆ రక్షణ విషయంలో దేవుని ఆత్మచేత నింపబడాలి. నేడు ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఏ విధంగా అయితే నడిపిస్తున్నాడో ఆ నడిపింపుని ఆనాడు ఇర్మీయా ద్వారా దేవుడు గుర్తు చేశాడు. అందుకే ఇక్కడ రాయబడిన మాట, యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు అన్నాడు. అంటే దేవుని యొక్క మాటలో, దేవుని యొక్క ఉద్దేశంలో, దేవుని యొక్క తలంపులలో ఒక ప్రత్యేకత కలిగి ఉన్నది. ఆ ప్రత్యేకత ఏంటని చెప్తూ ఆయన యొక్క మాటను ఎవరైతే యెహోవా మాట విని, యెహోవా ఆజ్ఞలను అనుసరించి, యెహోవా కట్టడలను అనుసరించి, ఆయన చిత్తాన్ని అనుసరించి ఆయన మాటకు లోబడతారో అటు వారిని గురించి మాట్లాడుతున్నాడు. యెహోవా ఇలాగూ సెలవిచ్చున్నాడని చెప్తూ జ్ఞాని తన జ్ఞానమును బట్టి అంటున్నాడు. అంటే జ్ఞానం కలిగిన వాడు తన జ్ఞానాన్ని బట్టి, మరి సూర్యుడు తన శౌర్యాన్ని, అంటే బలవంతుడు తనకున్న బలాన్ని బట్టి అతిశయింపకూడదు అంటున్నాడు. అంటే నీ జ్ఞానము, నీ బలము అది నీకు దేవుడు అనుగ్రహించింది. ఎవరైతే నిన్ను ప్రేమించి నిన్ను ఆశీర్వదించి వర్ధన చేశారో ఆ సర్వశక్తి గల దేవుని యొక్క సమ్ముఖమందు నీవు అతిశయించాలి. నీ జ్ఞానాన్ని బట్టి నువ్వు అతిశయించకూడదు. నీకున్న బలము, శక్తిని బట్టి నువ్వు అతిశయించకూడదు. నీ అతిశయించే విధానంలో అతిశయింపకూడదు. ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయింపకూడదు అంటున్నాడు. అంటే ధనము కలిగిన వాడు, సంపద కలిగిన వాడు ఆ సంపదను బట్టి అతిశయింపకూడదు. ఎందుకని ఈ విషయాలను ఇక్కడ ఇర్మీయా ద్వారా దేవుడు సెలవిచ్చాడంటే, అది దేవునిని మానవుని దూరపరిచేది. ఎప్పుడైతే మనము ఈ యొక్క జ్ఞానాన్ని గురించి కానీ, బలాన్ని గురించి కానీ, ధనాన్ని గురించి కానీ, నా అనే తలంపులు మనం కలిగి ఉంటామో మనము ఆయన యొక్క ఉద్దేశాలను, ఆయన యొక్క చిత్తాన్ని మర్చిన వారం అవుతాం. కాబట్టి ఇక్కడ ఇర్మీయా ద్వారా దేవుడు సెలవిస్తున్న మాట ఏంటంటే, యెహోవా ఇలాగూ సెలవిస్తున్న మాట అంటే దేవుని మాటగా, దేవుని ఉద్దేశముగా, దేవుని ఆలోచనగా ఆయన తన ప్రజలతో, తన జనాంగానికి ఈ విషయాలను చెప్తున్నప్పుడు, జ్ఞాని తన జ్ఞానమును బట్టి, సూర్యుడు తన శౌర్యమును బట్టి అతిశయింపకూడదు. ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయింపకూడదు. అంటే సమస్త విషయాలలో ఆయనకు చెందవలసినది, ఆయనకు చెల్లించవలసినది, ఆయనను ఘనపరచవలసినది, ఆయన యొక్క ఘనత కొరకే మనం చేయాలి తప్ప అది మనదే అని మనం తలంచకూడదు. కాబట్టి ఇక్కడ కొన్ని విషయాలు చెప్పాడు. ఏమన్నాడు? అతిశయించేవాడు
దేనిని బట్టి అతిశయింపవలనను అంటున్నాడు. అంటే ఈ అతిశయం దేని బట్టి కలగాలి? దేని బట్టి నువ్వు మరి జ్ఞానం కలిగి ఉంటావు, దేని బట్టి బలం కలిగి ఉంటావు, దేని బట్టి ధనం కలిగి ఉంటావు అంటే దేవుని యొక్క మాటలో అక్కడ చెప్పబడిన మాట, అతిశయించువాడు దేనిని బట్టి అతిశయింపవలనగా భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనే అని గ్రహించి అన్నాడు. ఎవరైతే మానవాళి యొక్క సమస్తాన్ని కలుగజేసిన ఆ సృష్టికర్త అయిన దేవుడైన యెహోవా ఉన్నారో ఆయనను బట్టి, ఆయన మాటను బట్టి, ఆయన ఉద్దేశాన్ని బట్టి, అందుకంటున్నాడు అతిశయించేవాడు దేనిని బట్టి అతిశయింపవలనగా భూమి మీద కృప చూపుచు అన్నాడు. అంటే మనము కృపచేత రక్షింపబడ్డాము కాబట్టి ఆ కృపలో కొనసాగుతూ ఆ కృపకు తగినట్లుగా మనము జీవించాలి. అందుకనే భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న అన్నాడు. అంటే నీతి న్యాయములు ఆయన యందు ఉన్నాయి. ఆయన నీతిగల న్యాయాధిపతి. ఆయన మాటను, ఆయన ఉద్దేశాలను, ఆయన ఆలోచనలను, ఆయన తలంపులను మనం కలిగి ఉంటే మనం ఏమవుతామంటే కృప చూపుతున్న కృపను బట్టి కృపలో కొనసాగుతాము. నీతి న్యాయాలు జరిగించున్న యెహోవాను బట్టి నేను ఆయనను, అంటే ఏదైతే మనకి అవసరమో, ఏదైతే మనకి అక్కర ఉన్నదో అవన్నీ కూడా ఆ సర్వశక్తి గల దేవుడు అనుగ్రహించును. కాబట్టి కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనే అని గ్రహించి అన్నాడు. అంటే దేవుని పట్ల, దేవుని మాట పట్ల, ఆయన ఉద్దేశాల పట్ల ఒక గ్రహింపు, ఒక ఆలోచన, ఒక ఉద్దేశాలు నీవు కలిగి ఉంటే నీ యందు ఆయన యందు నీవును అతిశయిస్తావు. అంటే నీ అతిశయము నీది కాదు, నీ దేవుడైన యెహోవాదనే విషయాన్ని ఇక్కడ ఇర్మియా ద్వారా దేవుడు చెప్తున్నాడు. అందుకనే యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకొని తను బట్టి అన్నాడు. అంటే ఎవరైతే ఆయన పరిశీలించి పరీక్షించి తెలుసుకుంటారో ఆయన ప్రేమ, ఆయన సంతోషం, ఆయన సమాధానం, ఆయన నెమ్మదం, ఆయన దీర్ఘశాంతము ఇవన్నీ మనకి ఆయన ధారాళంగా ఇస్తున్నాడు. కారణం ఏంటి? మనము ఆయన యందు భయభక్తులు కలిగి ఉండడం వల్ల, మనం ఆయన యందు విశ్వాసం కలిగి ఉండడం, మనం ఆయన యందు నిరీక్షణ కలిగి ఉండడం వల్ల ఏదైతే దేవుడు మనకి ఇస్తున్నాడో ఆ ఇచ్చిన దాన్ని మనం ఏం చేయాలో కాపాడుకోవాలి. ఆ కాపాడుకునే విషయాన్ని ఇక్కడ చెప్తున్నాడు. యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకున్నట్టును బట్టియే అతిశయింపవలెను. ఆయనను తెలుసుకోవాలి, పరిశీలించాలి. ఆయన యొక్క ఉద్దేశాలు ఏమైనాయి, ఆయన ఆలోచనలు ఏమైనాయి, ఆయన మన పట్ల ఏమి చేయడానికి ఆయన వచ్చారు, ఎందుకొరకు ఆయన కుమారుని పంపించారు, ఆయన కుమారుని ద్వారా మనకి ఏంటి ఈ రక్షణ ఇచ్చారు, ఈ రక్షణ ద్వారా నేడు కృపచేత మనం రక్షింపడ్డాం కాబట్టి ఆ కృప చూపుచున్న నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనే అని మరి నువ్వు తెలుసుకున్నప్పుడు అతిశయించవచ్చు అనే విషయాన్ని చెప్తున్నారు. అట్టి వాటిల్లో నేను ఆనందించువాడనని యెహోవా సెలవిస్తాడు. అట్టి వాటిలో అంటే ఏది దేవుని చిత్తమో, ఏది దేవుని ఉద్దేశమో, ఏది దేవుని ఆలోచన ఉన్నదో దాని అందే మనము అతిశయించాలి. కాబట్టి మన అతిశయము ఇహమందు పరమందు మరి దేవుడు మనతో ఉన్న విషయాన్ని బట్టి, అంటే ఆయన మనల్ని కాపాడుతున్నప్పుడు ఆయన కాపుదల్లో మనం ఇహందు దేవుని యందు విశ్వాసంలో ఉంటున్నాము. ఆయన పరమ నుండి మనల్ని ఆశీర్వదిస్తున్నప్పుడు ఆ పరమతండ్రి అయిన దేవుని యొక్క సమ్ముఖమందు ఆయన కుమారుని యందు కృపయందు కొనసాగుతున్నాము. నేడు కృపాకాలంలో ఉన్న మనము ఆనాడు ఇర్మియా ద్వారా దేవుడు ఏదైతే సెలవిచ్చాడో మనము చేయునది అనగా దేవుని పట్ల మానవునికి ఉండే ఆ యొక్క సమస్తమైనది కూడా జ్ఞానం అయితేనేమి, బలం అయితేనేమి, ధనం అయితేనేమి, సమస్త విషయాలలో ఆయన మనకి ఆధారభూతుడైనాడు. ఆయనే మనకు అనుగ్రహించాడు కాబట్టి ఆయన యందే అతిశయించాలి, ఆయన యందే జీవించాలి, ఆయన యందే నిరీక్షణ కలిగి ఉండాలి. ఎప్పుడైతే మనం ఆ విధంగా దేవుని బట్టి, ప్రభువుని బట్టి, పరిశుద్ధాత్మను బట్టి మనము నిలిచి ఉంటామో ఆనాడు ఇర్మియాతో మాట్లాడిన దేవుడు నేడు తన వాక్కు చేత మనలను ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ చేత నడిపించినని ఉదయకాల సమయమున వాక్యము తెలియజేసిన మాటలు. ప్రార్థన చేసుకుందాం. కృపగల తండ్రి, దయగల ప్రభువా, నీ వద్దకు వచ్చి వారిని నీవు ఎంత మాత్రము త్రోసివేయక నువ్వు ప్రేమించి ఆదరించి కృప చూపించి జ్ఞానమిచ్చి బలమిచ్చి ధనమిచ్చి మాకు కావలసిన వాటిని అనుగ్రహిస్తూ మమ్మల్ని ముందుకు నడిపిస్తున్నందుకే వందనాలు. ఏది మేలైనదో, ఏది ఉత్తమమైనదో, ఏది ఉన్నతమైనదో నాయన మేము గ్రహించి తెలుసుకుని ఆ ప్రకారం జీవించడానికి మాకు నేర్పించండి. బలహీనలను ప్రభావ బలపరచు, రోగులను ప్రభావ స్వస్థపరచు నాయన. మరి హాస్పిటల్స్ వద్ద, ఇండ్ల వద్ద బలహీన స్థితిలో ఉన్న వారిని ముట్టి లేవనెత్తండి.
తమ ప్రియులను పోగొట్టుకున్న కుటుంబాలను ఆదరించండి. ఏ ఒక్కరూ నశించక అంతటందరూ మారు మనసు కలిగి పాపక్షమాపణ కలిగి నేను ఇచ్చే రాజ్యం అని జరగలిగిన కృప దయచేయండి. ప్రత్యేకించిన ఆయన ఈ దినము పరిచర్యలో, ఈ దిన సేవలో ఎవరైతే ఇంకా నీ యొక్క వాక్యమునకు విరోధంగా ఆలోచనలు కలిగి ఉంటున్నారో అటు వారికి మారు మనసు పాపక్షమాపణ దయచేసి నిజ రక్షకుడు దేవుడు నిన్ను బట్టి నీ మాటను బట్టి జీవించగలందరూ కట్టి కృప దయచేయమని యేసునామమున నడుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరుగాక. మా అనుదినాలను మాకు దయచేయము. వాళ్ళ ప్రార్థన చేసిన వారిని మేము క్షమించి ఉన్న ప్రకారం మా ప్రార్థనలను క్షమించు. శోధనలో తేకాదృష్టిని తప్పించి రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే నా తండ్రి. ఆమేన్. మన పరమతండ్రి దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ సహాయము సదా తోడేండి సంరక్షించునుగాక. ఆమేన్.